హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు వ్యక్తులు, అవార్డులు, స్పోర్ట్స్ సంబంధిత అంశాలను చర్చించుకుందాం. ఈరోజు మన మొదటి టాపిక్, న్యూయార్క్లోని నూతన గాంధీ విగ్రహం ఆవిష్కరించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శ్రీ తులసి మందిర్ వెలుపల మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ అడమ్స్, న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్కుమార్ ఆవిష్కరించారు. ఇది సౌత్ రిచ్మండ్ హిల్స్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని 2022 ఆగస్టులో కొందరు దుండగులు 2 సార్లు ధ్వంసం చేయగా, దీంతో ఆ విగ్రహం స్థానంలో కొత్తది ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితిలో అనుబంధ సంస్థగా ఉన్న యునెస్కో, యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్, కల్చరల్, ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఈ సంస్థ ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక ప్రదేశాలను, చారిత్రక కట్టడాలను యునెస్కో జాబితాలో చేరుస్తూ ఉంటుంది. ఈ జాబితాలో భాగంగా ఈ సంవత్సరము యునెస్కో నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఎంపికైంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ను భారత్ పంపించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన నామినేషన్లకు మరాఠా రాజులు నిర్మించిన అసాధారణ సైనిక దుర్గాలను నామినేట్ చేసింది. వీటిలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో 12 దుర్గాలు ఉన్నాయి. వాటిలో మహారాష్ట్రలోని సలహేర్ కోట, శివనేర్ కోట, లోహ్గఢ్, ఖందేరీ కోట, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గం, పన్హాలా కోట, విజయదుర్గం, సింధు దుర్గం, తమిళనాడులోని గింజి కోటలు ఉన్నాయి. ఇవి మరాఠా పాలకుల శక్తి సామర్థ్యాలను చాటుతున్నాయి. ఇక్కడ చిత్రంలో చూపించింది మహారాష్ట్రలోని సల్హేర్ కోట ప్రాంతం. చంద్రుడిపైకి రాకెట్లను పంపటం, దీనిలో భారత్ 4వ స్థానంలో ఉండగా, భారత్ తర్వాత 5వ స్థానంలో ఉంది జపాన్. జాబిల్లి పైన జపాన్ ప్రయోగించిన ఈ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్, ఈ స్లిమ్ అనే వ్యోమనౌక తాజాగా పనిచేయటం మొదలైంది. ఈ ల్యాండర్ భవితం పైన ఏర్పడ్డ ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 20న స్లిమ్ను చంద్రుడి ఉపరితలంపై దిగితే ఇది అమెరికా, సోవియట్, చైనా, భారత్ తర్వాత ఈ ఘనత సాధించిన 5వ దేశంగా జపాన్ నిలిచింది. అయితే స్లిమ్ చంద్రుడిపై తలకిందులుగా ల్యాండ్ అయింది. దీంతో సౌర ఫలకాలకు కాంతి తాకలేదు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాలేదు. అప్పటికే ఉన్న బ్యాటరీ శక్తితోనే కొన్ని గంటలు పనిచేసింది. చందమామ ఆకాశంలో సూర్యుడు మరింత ఎత్తుకు చేరే వరకు శాస్త్రవేత్తలు ఈ వ్యోమనౌకను స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు సూర్యకిరణాల దిశ మారి సౌర ఫలకాలపైన కాంతి పడుతుండటంతో దాన్ని క్రియాశీలం చేశారు. అయితే ఆదివారం రాత్రి ల్యాండర్తో సంబంధాలను పునరుద్ధరించినట్టు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా అనేది ప్రకటించింది. విద్యుత్ అందుబాటులోకి రావడంతో స్లిమ్ సమీపంలోని రాళ్లపై పరిశోధనలు మొదలుపెట్టింది. మల్టీ బ్రాండ్ స్పెక్ట్రల్ కెమెరాతో విశ్లేషణ చేపట్టింది. తద్వారా చంద్రుడి ఆవిర్భావం గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించింది. ఇది సమీపంలోని రాయిని ఫోటో తీసి పంపింది. దానికి టాయ్ ఫోడల్ అనే పేరు పెట్టారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కష్టం. దీనికోసం చేసిన సగం ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. వాస్తవానికి స్లిమ్ ప్రయోగాలలో అత్యంత ఖచ్చితత్వంతో ల్యాండింగ్ చేయడంపైన జాక్సా దృష్టి పెట్టింది. ఇందుకు చందమామ పైన కేవలం 100 మీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని ఎంచుకుంది. గతంలో జాబిల్లిపై దిగిన ల్యాండర్లు 10 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని ఎంచుకోగా, చివరి నిమిషంలో ఇంజన్ వైఫల్యం కారణంగా స్లిమ్ వ్యోమనౌక అంత సాఫీగా చంద్రుడిపై దిగలేకపోయింది. లక్షిత ప్రదేశాన్ని 55 మీటర్ల దూరంలోనే 2 బిలాల మధ్య ఉన్న ప్రదేశంలో ల్యాండ్ అయింది. ఈ నెల మొదట్లో అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ కూడా లూనార్ మిషన్ చేపట్టగా అది పసిఫిక్ మహాసముద్రంలో కూలి విఫలమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఒకసారి చూసినట్టయితే, అల్జీమర్ అనేది మతిమరుపుకు సంబంధించిన ఒక రకమైన డిజార్డర్. ఇది ప్రస్తుతము రక్త పరీక్షతోనే అల్జీమర్స్ సంకేతాలను గుర్తిస్తే అది ఎలా ఉంటుందనేది
అది సూదితో తీసే వెన్ను ద్రవం పరీక్షతో సమానంగా ఫలితం చూపిస్తే ఇది సాధ్యమేనంటూ అధ్యయనం ఒకటి పేర్కొంది. రక్తంలో ఉన్న p-tau217 ప్రోటీన్ను గుర్తించడం, తద్వారా అధునాతన పెట్ స్కాన్ కూడా నిర్ధారణకు గురిచేస్తుంది. అందుబాటులోకి లేని కారణంగా ఇవి కొందరు ఈ రక్త పరీక్షలు చేయడం కష్టమవుతుందని చెప్పారు. అయితే చవకైన తేలికైన రక్త పరీక్షల ద్వారా కొత్త ఆశలు రేపుతున్నాయి. అల్జీమర్స్ జబ్బు సూచికలు అయిన అమిలాటాయిడ్, బీటా టావు ప్రోటీన్ల మార్పులను p-tau217 చాలా వరకు సూచిస్తుండటం విశేషం. ఈ రక్త పరీక్ష 97% ఖచ్చితత్వంతో పనిచేస్తుందని తెలిపింది. ల్యాబ్లో కృత్రిమంగా ఎన్నో ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దేశంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయడాన్ని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMFRI ఒక కీలక ప్రాజెక్టును చేపట్టింది. సీ ఫుడ్ యొక్క గిరాకీ పెరుగుతున్న తరుణంలో ఈ సరఫరాను మరింత పెంచడంతో దీనిపైన ఉద్దేశం పెట్టుకున్నారు. తద్వారా సముద్ర జీవుల సమతౌల్యాన్ని కూడా సంరక్షించవచ్చని తెలిపింది. చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్లో అభివృద్ధి చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తామని, దీని రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపను పోలి ఉంటాయి. తొలి దశలో కింగ్ ఫిష్, చందువా చేప, వంజరం మాంసాన్ని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే సముద్ర చేప జాతులను సెల్ లైన్ అభివృద్ధిపైన CMFRI పరిశోధన చేస్తుంది. జన్యు జీవరసాయన పరమైన అంశాలను విశ్లేషించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాథమిక సౌకర్యాలతో సెల్ కల్చర్ను ల్యాబొరేటరీలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఇక సెల్ కల్చర్ టెక్నాలజీ నైపుణ్యం ఉన్న నీట్ మీట్, సెల్ గ్రోత్ మీడియా ఆప్టిమైజేషన్, సెల్ అటాచ్మెంట్ బయో రియాక్టర్ల ద్వారా ఈ కార్యక్రమాలను చేపడుతుంది. 14 లక్షల వీసా దరఖాస్తులను పరిష్కరించారు. 2023లో రికార్డు సృష్టించిన అమెరికా 140,000 మంది విద్యార్థులకు వీసా అందించింది. ప్రతి 4 విదేశీ విద్యార్థులలో భారతీయులు ఉన్నారు ఒకరు. వీసా అంటే యాక్చువల్గా మనము విదేశాలకు వెళ్ళాలంటే ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసుకుంటాము. పాస్పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత అక్కడ దేశము చదువుకోవడానికి కానీ, వ్యాపార పరంగా కానీ, విజిటింగ్ వీసా కానీ అక్కడ అనుమతులు జారీ చేసేదే వీసా. ఆ వీసా వచ్చిన తర్వాత మాత్రమే మనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భారత్లో కాన్సులేట్ల ద్వారా 2023లో 14 లక్షల మంది భారతీయులు వీసా దరఖాస్తులను పరిష్కరించామంటూ సందర్శక వీసాల B1, B2 దరఖాస్తులను వేచి ఉండే సమయాన్ని 70% తగ్గించగలిగామంటూ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అయితే వీసా దరఖాస్తుల సమయాన్ని అత్యంత కనిష్ట స్థాయికి తీసుకెళ్లగలిగామంటూ వీరు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో దరఖాస్తుదారులు 60% పెరిగారంటూ, ప్రస్తుతం ప్రపంచంలోని అమెరికా వీసాలకు దరఖాస్తు చేస్తే 10 మందిలో ఒకరు భారతీయులే ఉన్నారని తెలిపారు. విద్యార్థి వీసాలో రికార్డు సృష్టించింది. 2023లో భారత్లోని అమెరికా కాన్సులేట్లు 140,000 మంది విద్యార్థులతో వీసాలను ఇచ్చారు. అయితే తొలి 4 స్థానాల్లో చూసినట్టయితే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ప్రపంచంలో అత్యధిక విద్యార్థులు వీసాలు జారీ చేసే కేంద్రాల్లో తొలి 4 స్థానాల్లో ఉన్నారు. భారత్ మొదటి స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న 10 లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో 4వ వంతు భారతీయులే ఉన్నారంటూ అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్నటి రోజున ఢిల్లీలో నిర్వహించిన పరీక్షా పే చర్చ వార్షిక కార్యక్రమాన్ని భారతదేశం అంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన పిల్లల మార్కుల జాబితాలను తల్లిదండ్రులు తమ విజిటింగ్ కార్డుల పరిగణించవద్దంటూ మోదీ కోరారు. పిల్లలు మరొకరితో పోల్చకూడదని, వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుందంటూ చెప్పారు. బాగా కష్టపడే వారిని, తమ కంటే ఎక్కువ తెలివితేటలున్న వారిని స్నేహితులుగా చేసుకోవాలంటూ, ఏ అంశాల్లో వారు బలంగా ఉన్నారో గుర్తించాలని, కష్టమనిపించే పాఠాలను నేర్చుకోవడంలో పరస్పరం వారికి సహకారం, ప్రేరణ పొందాలని తెలిపారు.
విద్యార్థులంతా చాలా కాలం విద్యార్థులు గంటల తరబడి మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. రీల్స్ చూడడానికి మీ నిద్రా సమయాన్ని వాడకండి అని చెప్పారు. ఈ సందర్భంగా నిద్ర లేచాక గాఢ నిద్రలోకి జారుకున్నాక మరి నిద్ర లేచాక పూర్తి మెలకువతో ఉంటారంటూ ఈ విధంగా నిద్రభంగం అవుతుంది రీల్స్ చూడడం ద్వారా. దీని పరంగా దాదాపుగా భారతదేశమంతా ఎదురయ్యే సవాళ్లను మానసిక ధోరణితో అధిగమించాలని 140 కోట్ల మందిలో ప్రజలు నాతో ఉన్నారంటూ, నేను ముందు నిలబడితే చాలంటూ ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థుల్లో నింపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిన తర్వాత చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. వీటిలో భాగంగానే ఐఐటి కార్పొరేట్ కమ్యూనికేషన్ అప్లైడ్ మెకానిక్స్ సంబంధించిన వీరు సాధారణ వేలిముద్రలతో కాకుండా కంటిపాప ఐరిస్ ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటుందంటూ దీనిని ఉపయోగించి అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వేలిముద్ర ఐరిస్ ద్వారా ఫోన్ అన్లాక్ చేస్తున్నారు. వీటికి బదులు శ్వాసతో అన్లాక్ చేసే దిశగా ఐఐటి మద్రాసు పరిశోధక విద్యార్థులు ముఖేస్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా అప్లికేషన్లుగా అభివృద్ధి చేశాక ఈ ఐఐటి మద్రాసు స్టూడెంట్స్ దీనిపైన దృష్టి కేంద్రీకరించారు. ఈ కార్యకలాపాల కోసం వైద్య రంగంలోనూ ఉపయోగపడుతుందని, ఒక వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుందని, ప్రతి మనిషికి ఆ శ్వాసకోశంలో తేడా ఉంటుందంటూ, దీనిలో గాలి వేగం హెచ్చుతగ్గులు ఉంటాయంటూ, ఆధారంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేరు చేయడం సాధ్యమవుతుందంటూ ఈ పరిశోధనల ద్వారానే ఫోన్ అన్లాక్ చేసే విధంగా ఈ సాంకేతికతను వాడటానికి మానవుడు జీవించి ఉండటం అవసరం కాబట్టి ఇది మనుగడకు రుజువుగాను ఉపయోగపడుతుందంటూ, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిని ఇన్హలేషన్ థెరపీ కూడా ఇది సహాయపడుతుందంటూ, ఈ రుగ్మతలు ఉన్న వ్యక్తి ఎంత మోతాదులో ఔషధాన్ని ఇవ్వాలో ముందే నిర్ణయించడానికి ఉపయోగపడుతుందంటూ ఐఐటి కార్పొరేట్ కమ్యూనికేషన్ అప్లైడ్ మెకానిక్స్ విభాగ అధిపతి తెలిపారు. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం చెంతనున్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వే కమిషన్ నియామకానికి అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల అమలుపైన గతంలో తామిచ్చిన మధ్యంతర నిలిపివేత స్టే ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. హైదరాబాదుకు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ బ్రిటన్కు చెందిన రోల్స్ రాయిస్ యుద్ధ విమానాల ఇంజన్లకు విడిభాగాలు సరఫరాలు చేయనుంది. ఇందుకోసం రోల్స్ రాయిస్తో 7 ఏళ్ల కాల వ్యవధి గల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆజాదీ ఇంజనీరింగ్ వెల్లడించింది. భారతదేశంలో తమకు అవసరమైన విడిభాగాల తయారీ, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు రోల్స్ రాయిస్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు వ్యాపారాభివృద్ధి భవిష్యత్తు కార్యక్రమాలను అలెక్స్ జీనోతో తెలిపారు. భారత్ యొక్క ఆర్థిక శాఖ అంచనాలు 3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశం అవతరించదా అని తెలిపారు. 10 ఏళ్ల కిందట 1.9 లక్షల కోట్ల డాలర్లతో జీడిపిలో మన దేశం ప్రపంచంలో 10th ప్లేస్ ఉంటే ప్రస్తుతం 3.7 లక్షల కోట్లతో జీడిపి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. అయితే ఈ ఆర్థిక వ్యవస్థను సమీక్షించిన మంత్రిత్వ శాఖ 2024 జనవరిలో నివేదికను వెల్లడించింది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందంటూ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ దేశంలో పసిడి దిగుమతులు 26.7% పెరిగాయి. 35.95 బిలియన్ డాలర్లు అంటే 3 లక్షల కోట్లుగా నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించింది. అంటే ఇది 26.7% పెరిగిన పసిడి దిగుమతులు. ఇక్కడ ఒక సినిమా వార్తల్లో నిలిచింది. ఇది ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ బరీడ్ ట్రూత్ పేరుతో ప్రముఖ ఓటీటీ వేదికపైన నెట్ఫ్లిక్స్లోను ఫిబ్రవరి 23న విడుదల కానున్న ఇంద్రాణి ముఖర్జియా బ్రిటిష్ మాజీ హెచ్ఆర్ కన్సల్టెంట్
మీడియా ఎగ్జిక్యూటివ్, ఆర్థిక విభేదాలు, తరచూ గొడవలు జరగడంతో తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సహాయంతో తన కుమార్తె షీనా బోరాను హత్య చేశారు. మృతదేహాన్ని రాయ్గఢ్లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్టు విచారణలో తేలింది. 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఉదంతం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రమే ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ బరీడ్ ట్రూత్ పేరుతో ఉంది. ఇది ప్రస్తుతానికి ఓటీటీ వేదికగా రానుంది. దీనికి సంబంధించిన ఒక కుటుంబంలోని చీకటి రహస్యం యావత్ దేశాన్ని కుదిపివేసిన సంచలన కుంభకోణం అంటూ వ్యాఖ్యలను జోడించారు. ఇందులో షానా లేవి, ఉరాజ్ బహల్ కీలక పాత్రలను పోషించారు. రాజ్యసభకు ఫిబ్రవరిలో జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఎన్డీఏ బలం పెరగనుంది. ఈ కూటమికి అదనంగా 6 సీట్లు దక్కనున్నాయి. పలు రాష్ట్రాల్లో మొత్తం 56 సీట్లకు సోమవారం ఎన్నికలు సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రాల్లో విజయం సాధించడంతో పాటు జేడీయూ, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం ఎన్డీఏలో చేరడంలో లాభం చేకూరనుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే జేపీ నడ్డా స్థానం కాంగ్రెస్కు దక్కనుంది. దీనిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈమెకు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఉత్తరప్రదేశ్లో ఖాళీ అయ్యే స్థానాలు 10, బీహార్లో ఖాళీ అయ్యే 6, మహారాష్ట్రలో 6, మధ్యప్రదేశ్ 5, పశ్చిమ బెంగాల్ 5, కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిషా 3, తెలంగాణ 3, ఆంధ్రప్రదేశ్ 3, రాజస్థాన్ 3, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్లో ఒక్కొక్క స్థానంతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటికి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛను కల్పించాలని, నామినీగా తొలి ప్రాధాన్యం వారికి ఇవ్వాలని, పౌర సర్వీసుల ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలకు సవరణలు తేవాలని కేంద్రం కీలకంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగా 2021 నాటికి కేంద్ర పౌర సర్వీసుల కుటుంబ పింఛన్ నిబంధనలను కేంద్ర పింఛన్ల సంక్షేమ విభాగము సవరించింది. 36 రకాల నీటి పక్షులను గుర్తించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్ర పరిధిలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆసియా స్థాయిలో నీటి పక్షుల గణన సోమవారం ముగిసింది. హైదరాబాద్లో టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, తెలంగాణ అటవీ శాఖ మరియు సంయుక్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ రకాల చెరువులు, కుంటలు వద్ద బైనాకులర్ల సహాయంతో సర్వే నిర్వహించారు. ఇందులో మొత్తం 36 రకాల నీటి పక్షులు, మరో 20 రకాల ఇతర పక్షి జాతులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ సిద్దికీ, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మొదలైన వారు ఈ గుర్తింపులో పాల్గొన్నారు. దీంట్లో భారతదేశపు స్పాట్బిల్ బాతు, ఊదా స్వాంపైన్ పక్షి, నీటికోడి మొదలైన వాటిని వీరు గుర్తించారు. సాధారణంగా దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే మనకి ప్రత్యామ్నాయ మార్గము రైలు జర్నీ చాలా సేఫ్టీగా ఉంటుందనుకొని అందరము రైల్లోనే రిజర్వేషన్ అనేది చేయించుకుంటాము. మనము ఆ ఎక్కాల్సిన స్టేషన్ కంటే దాంట్లో ఎక్కకుండా తర్వాత స్టేషన్లో ఎక్కుదామని అనుకుంటే ఆ నిబంధనలు ఇప్పటి నుంచి వర్తించమని చెప్తుంది రైల్వే శాఖ. ఓ స్టేషన్ నుంచి బయలుదేరేలా రిజర్వేషన్ చేసుకొని తర్వాత స్టేషన్లో రైలు ఎక్కి ఆ బెర్తు ఇతరులకు కేటాయిస్తారని ప్రశ్నించడంపై ఇక కుదరదు. ఇప్పటి వరకు తర్వాత స్టేషన్లో రైలు ఎక్కిన బెర్తులు అలాగే ఉండేవి. ప్రస్తుతం అమలు చేస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అవకాశం లేకుండా పోయింది. రైల్లో రిజర్వేషన్ వివరాలను ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినరు టీటీఈలు కొంతకాలంగా హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్, ట్యాబ్స్ వంటివి వాటి ద్వారా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను అప్లోడ్ అవుతాయి. ఓ స్టేషన్లో రిజర్వేషన్ చేయించుకున్న వారు రైలు ఎక్కకపోతే తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్ఏసీ వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ఆ బెర్తులు కేటాయించడానికి వీలు కల్పించారు. ఎల్లంపల్లి ఎత్తిపోతలను సోమవారం ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా నందిమేడారం జలాశయం వద్ద ఉన్న పంప్ హౌజ్లో ఒక మోటార్ను నీటిపారుదల శాఖ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
తద్వారా 247 క్యూసెక్కుల నీరు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని నారాయణపూర్ జలాశయానికి చేరుతుంది. కరుడుగట్టిన నేరగాళ్లపైన ప్రయోగించే పీడీ చట్టం పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వము సలహా మండలి అడ్వైజరీ బోర్డును నియమిస్తూ సోమవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనిలో తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ చైర్మన్గా, జిల్లా కోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఎస్ బజరంగబాబు, బి నాగమారుతి శర్మలు సభ్యులుగా నియమితులయ్యారు. కొత్త మండలి నియామకంతో పాత మండలి రద్దయింది. సమాజానికి ప్రమాదకరంగా మారిన నేరగాళ్లపైన పోలీసులు ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ పీడీ చట్టం ప్రయోగించి ఏడాది పాటు జైల్లో ఉంచుతారు. వీరికి బెయిల్ కూడా రాదు. అయితే దర్యాప్తులు సంస్థలు ఒకరిపైన పీడీ చట్టం ప్రయోగించే ముందు సలహా మండలి పరిశీలనకు పంపుతారు. సదరు నిందితుడిపైన మోపిన అభియోగాలు సమంజసమని భావిస్తేనే పీడీ చట్టం అనేది అది ప్రయోగించేటందుకు మంత్రి మండలి ఆమోదిస్తుంది. కొత్తగా ఏర్పాటైన ఈ మండలి 2 ఏళ్ల పాటు పదవిలో ఉంటుంది. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు ఇద్దరు. వీరు ఈ నెల 31న ఏర్పాటు సంబంధించి వీరికి ప్రమాణ స్వీకారం అనేది ఏర్పాటు చేస్తున్నట్టు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 31న నూతనంగా ఏర్పడిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన వివరాలను తెలిపారు. సాంస్కృతిక ఉద్యమాలకు అడ్డాగా అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిన్నటి రోజున జరిగిన లేజర్ షో అనేది అందరినీ ఆకట్టుకుంది. వందే మాతరం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో సామాజిక సాంస్కృతిక ఉద్యమాలకు ఓయూ అడ్డాగా నిలిచిందంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ నిధులు 11.8 కోట్లతో ఆర్ట్స్ కళాశాల భవనానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లైట్స్ ప్రొజెక్షన్ షోను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం నిధులతో ఓయూలో సింథటిక్ టెన్నిస్ కోర్టు, బాలికల వసతి గృహంలో ఈత కొలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మాజీ వీసీ డీసీ రెడ్డి, సినీ నటుడు సాయి కుమార్, ఉప మేయర్ మోతే శ్రీలత రెడ్డి పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల భవనం పైన ప్రదర్శించిన ఇంటిగ్రేటెడ్ లైట్స్ ప్రొజెక్షన్ షో అందరిని ఆకట్టుకుంది. కళాశాల నిర్మాణం నుంచి నేటి సామాజిక ఉద్యమాల వరకు ఓయూ పాత్రను డాక్యుమెంటరీ రూపంలో 30 నిమిషాలు ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీకి సినీ నటుడు సాయి కుమార్ గళాన్ని అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం ఇక్కడ సోమవారం నాడు భక్తులతో కిక్కిరిసింది. ఈ రద్దీ కారణంగా ఆలయాన్ని ఆదివారం రాత్రి తెరిచి ఉంచి భక్తులకు నిరంతరాయంగా స్వామివారి దర్శనం కల్పించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలకు వెళ్ళేవారు ముందుగా రాజన్నను దర్శించుకొని వెళ్ళడం సాంప్రదాయంగా వస్తుంది. ఇందులో భాగంగానే భక్తులందరూ ఇక్కడ కిటకిటలాడిపోయారు. నిన్నటి రోజున సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్దల సభలో ఖాళీల భర్తీకి కేంద్రం ఎన్నికల సంఘం సమాయత్తమైంది. 15 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 56 మంది సభ్యుల పదవీకాలం వచ్చే ఏప్రిల్ 2-3 తేదీల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి సోమవారం షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 27న పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు అనేది చేపడతారు. పదవీకాలం ముగిసేది వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది కేంద్ర మంత్రుల పదవీకాలం కూడా ముగియనుంది. ఇందులో భాగంగా గుజరాత్ నుంచి మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, కర్ణాటక నుంచి రాజీవ్ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, ఎల్ మురుగన్, మహారాష్ట్ర నుంచి నారాయణ్ రాణే, ఒడిషా నుంచి అశ్విని వైష్ణవ్, రాజస్థాన్ నుంచి భూపేందర్ యాదవ్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 6 ఉన్నారు. తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్లు పదవీకాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీందర్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో 3 స్థానాల్లో 2 కాంగ్రెస్కు, 1కి
భారత రాష్ట్ర సమితి దక్కించుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు వైకాపాకు దక్కే అవకాశం ఉందంటూ, హిమాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఈసారి సీటు దక్కే అవకాశం లేనందున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వేరే రాష్ట్రానికి బదిలీ కావాల్సి ఉంటుందంటూ ఈ రాజ్యసభలకు సంబంధించిన ఎన్నికల నగారాను మోగించారు నిన్నటి రోజున. మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి 93 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తన నివాసంలో మృతి చెందారు. ఇతను వరుసగా నిర్మల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నర్సారెడ్డి జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణలోని కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులను జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య యూనిక్ నెంబర్ ఉండాలని, కార్డులతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలన్నారు. ఈ కార్డుల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు. వైద్య కళాశాలలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు, విద్యా వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెల్ల రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ పైన అమలుకు చర్చలు నిర్వహించారు. ఇక క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసినట్టయితే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్ర లిఫ్టర్లు సత్తా చాటారు. బాలురు 102 కిలోల విభాగంలో సిహెచ్ వంశీ పసిడి పథకం, 96 కిలోల విభాగంలో ఏ అరుణేష్ బాబు రజతం, బాలికలు 71 కిలోల విభాగంలో దేవిశ్రీ కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. అండర్-19 ప్రపంచ కప్పు ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన భారత్ సూపర్ 6లో సత్తా సాటేందుకు సిద్ధమైంది. సూపర్ 6 మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్, ఒలింపిక్స్ కాంస్య పథక విజేత లవ్లీనా సహా 19 మంది భారత బాక్సర్లు స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. ఈ టోర్నమెంటు ఫిబ్రవరి 1న బల్గేరియాలోని సోఫియాలో ఆరంభం కానుంది. నిఖత్, లవ్లీనాలను ఇప్పటికే ఒలింపిక్ కోటా స్థానంలో సాధించారు. పురుషుల విభాగంలో ఒక్క భారత బాక్సర్ కూడా ఒలింపిక్స్ కోటాలో స్థానం సాధించలేదు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పట్నా పైరేట్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 32-20తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. ఇక మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 41-36 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్లో ఈరోజు తెలుగు టైటాన్స్ వర్సెస్ పునేరి పల్టన్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్. ఇవి జనవరి 30, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.